హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందన్నమాట. మా హస్బెండ్ వచ్చేసి శంషాబాద్ వెళ్ళాడు. ఎందుకంటే ఓలా బైక్ ఉంటుంది కదా, ఓలా బైక్ అయితే సర్వీసింగ్ చేపించి చాలా రోజులు అవుతుంది. అందుకని ఈరోజు సర్వీసింగ్కి ఇవ్వడానికి అని చెప్పేసి శంషాబాద్ అయితే వెళ్తున్నాడు అనమాట. బైక్ పైనే వెళ్తున్నారు, ఎందుకంటే కార్లో తీసుకొని వెళ్ళడానికి రాదు కదా. అందుకని ఇంకా ఒక బాబుని వెంట పెట్టుకొని ఓలా బైక్ అయితే తీసుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడే మేము ఫ్రెష్ అప్ అయిపోయినాము. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఏమంటారు అవి పొంగనాలు అనమాట, పొంగనాలు చట్నీ. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మొన్న క్లీన్ చేసి పెట్టిన ఫిష్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను కదా, ఆ ఫిష్ కర్రీ అయితే ఇప్పుడు చేయాలి. పిల్లలేమో బయట టీవీ చూస్తున్నారనమాట. నిజానికైతే ఈరోజు నాకు ఎగ్జామ్ ఉండే, ప్రాక్టికల్ ఎగ్జాము. 3 days అనమాట. 3 days, ఒకరోజు బాటనీ, ఒకరోజు జువాలజీ, ఒకరోజు కెమిస్ట్రీ ల్యాబ్ అయితే ఉండేది. ఆ 3 days ఉన్నది సార్ వాళ్ళే మళ్ళీ ఏం డిస్కషన్ చేసుకున్నారో 2 రోజులకు పెట్టారనమాట. ఒకరోజు 2 ఎగ్జామ్స్, నెక్స్ట్ డే ఒక ఎగ్జాము. నిన్నైతే వెళ్ళాము ఎగ్జామ్స్ కోసము. ఖచ్చితంగా రావాలని చెప్పారు. ఖచ్చితంగా ఎగ్జామ్కి అటెండ్ కావాలని చెప్తే వెళ్ళానమాట. వెళ్ళి ఉదయం 10 నుంచి 12:30 వరకు ఒక ఎగ్జామ్ ఉంది, అది బాటనీ ఉందన్నమాట. తర్వాత 2 నుంచి మళ్ళీ 4 వరకు ఒక ఎగ్జామ్ అనమాట, అది వచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్. ఇంకా తర్వాత జువాలజీ కూడా మేము రిక్వెస్ట్ చేసామన్నమాట. చాలా దూరం నుంచి వచ్చాము, అది కూడా వీలైతే పెట్టండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే ఇంకా అది కూడా పెట్టారనమాట. జువాలజీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాను. మామూలుగా అయితే ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. 3 days మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండాలని. ఎందుకంటే అక్కడ నుంచి కాలేజ్కి చాలా దగ్గర అనమాట, ఒక 7-8 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి మేము కాలేజ్కి వెళ్ళాలంటే 70 kilometers అనమాట. అందుకని ఇంకా అక్కడే ఉందామని వెళ్ళాను. ఇంకా ఒకరోజే 3 exams అయిపోయేసరికి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మళ్ళీ 28 నుంచి సెకండ్ సెమిస్టర్ మెయిన్ ఎగ్జామ్స్ అనమాట. 28 నుంచి 9th వరకు, నెక్స్ట్ మంత్ 9th వరకు ఉన్నాయి. కానీ 7th రోజు మా తమ్ముడి వైఫ్ ఉంటుంది కదా, మా మరదలది శ్రీమంతం ఉంది 7th. ఆ రోజే నాకు బాటనీ ఎగ్జామ్ ఉంది. మరి అదే ఆలోచిస్తున్నాను. బాటనీ ఎగ్జామ్ అయితే మెయిన్ ఎగ్జామ్ కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాల్సి వస్తుంది. ఎగ్జామ్ కోవాలా శ్రీమంతానికి కోవాలా ఇంకా క్లారిటీ లేదనమాట. సార్ వాళ్ళు ఖచ్చితంగా రాయాలి. అది కూడా మార్నింగ్ ఉండింటేనేమో ఎగ్జామ్ రాసి ఇక్కడ వచ్చేవాళ్ళం. కానీ ఆఫ్టర్నూన్ ఉంది, ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉందన్నమాట ఎగ్జామ్ వచ్చేసి. మరి అదైతే ఆలోచించుకోవాలి, ఎగ్జామ్కి వెళ్ళాలా శ్రీమంతానికి వెళ్ళాలా అని ఆలోచించుకున్న తర్వాత దాని గురించి చెప్తాను. బుక్స్ అయితే ఇంకొక జువాలజీ బుక్ అయితే లేదనమాట. ఫస్ట్ సెమిస్టర్ అప్పుడు ట్రై చేసా కూడా దొరకలేదు. వేరే పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నుంచి జిరాక్స్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది లాస్ట్ టైం కొన్నదే ఇదనమాట, బాటనీ ఇది. ఇంకా ఇది వచ్చేసి కెమిస్ట్రీ బుక్ ఉంది, బాటనీ ఉంది. నిన్న వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇది తీసుకొచ్చిన అనమాట. నేను ఎగ్జామ్కి వెళ్ళాను కదా, వెళ్ళేలోపు బయట బుక్ సెంటర్ దగ్గర ఇది తీసుకున్నాడు. ఇంకొకటి తెలుగు అనమాట, ఇది ఓన్లీ సెకండ్ సెమిస్టర్ వరకు తీసుకున్నాడు అనమాట. ఇది ఇంగ్లీష్ సెకండ్ సెమిస్టర్ బుక్లెట్. తర్వాత ఇదేమో తెలుగు అనమాట, తెలుగు సెకండ్ సెమిస్టర్. ఇవైతే ఉన్నాయి. ఇంకా జువాలజీ అయితే లేదు, కొనాలి. కానీ ఇంకా అక్కడ మాకు ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయింది. ఆ పాపను నగర్ కర్నూలులో ఉన్నాయంట, కొత్తకోటలో లేవు. నగర్ కర్నూలులో తీసుకోమని చెప్తే ఆమెమో ఇంకా 2 books ఎందుకు, నాదే ఉంది కదా జిరాక్స్ తీసుకుందువు, మళ్ళీ అనవసరంగా డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పిందనమాట. ఈరోజు మార్నింగ్ ఫోన్ చేస్తే ఇంకా తెలుగు ఎగ్జామ్ రోజు వెళ్ళాలి కదా, ఆ రోజు వెళ్ళినప్పుడు ఈ జువాలజీ కూడా తీసుకొని వస్తాను అనమాట. టైం అయితే 11:10 అయింది ఇప్పుడు. మా ఆయన వచ్చేసి రాగి జావ చేశారనమాట. రాగి జావ చేస్తే తాగేసి వెళ్ళాడు. మళ్ళీ వచ్చే వరకు వంట చేసి పెట్టాలి. ఇంకా ఫిష్ కర్రీ కోసం అంతా ఉల్లిగడ్డలన్నీ ఏమంటాం మేము కాలుస్తాం అన్నమాట, స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చి పెట్టాను. అలాగే ధనియాలు కూడా ఫ్రై చేసి పెట్టాను అనమాట. దానిని మిక్సీ పట్టేసి స్టవ్ పెట్టేసి అయిపోతుంది. ఎందుకంటే ఫిషెస్ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం ఐస్ అయినాయి. ఐస్ అంతా కరిగేలోపు టైం పడుతుంది కదా అనేసి కొంచెం సైడ్కి అయితే పెట్టుంచాను. చేపల కర్రీ చేసి అలాగే రైస్ వండితే అయిపోతుంది. ఫస్ట్ మా అమ్మ వస్తుందేమో ఈరోజు, మా అమ్మతో చేయించమని చెప్పాడు అనమాట. కర్రీ వచ్చేసి మా అమ్మ మంచిగా చేస్తుందని. కానీ మా అమ్మ ఈరోజు పనులు ఉన్నాయంటే ఈరోజు రాదు, రేపు వస్తుంది. అందుకని ఇంకా నేనే చేసిస్తున్నా. ఇప్పుడైతే మన ఫిష్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఐస్ పోయిందా ఇంకా అలాగే ఉందా అనేది చూపిస్తాను చూడండి. చెప్పాను కదా మా జస్సుకు
బర్త్డే గిఫ్ట్గా బైక్ తీసుకొచ్చామని ఆ బైక్ను రిపేర్ చేయించడానికి షాద్నగర్ వెళ్ళాలని చెప్పి వాళ్ళ డాడీతో పాటు రెడీ అయ్యి కూర్చున్నాడు అనమాట. నార్మల్గా అయితే రెడీ అవ్వడు, ఇంకా షాద్నగర్ వెళ్తానని చెప్పి రెడీ అయ్యి కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి లోకల్లోనే పని ఉందని చెప్పేసి ఈరోజు ఏం వెళ్ళట్లేదని చెప్పాడనమాట. నైటు మస్తు రిపేర్ చేసిర్రు కానీ అది ఇంకా ఎందుకో సరి అవ్వట్లేదు, ఎందుకంటే 1 year నుంచి అలాగే స్టార్ట్ చేయలేదు కదా, కొంచెం టైం పడుతుంది. ఇంకా కింద వచ్చేసి అది పెట్రోల్ కారుతుంది అనమాట, అందుకని ఒక డిస్పో గ్లాస్ అయితే పెట్టారు, దానిపైన కూర్చున్నాడు. ఒక 1 week అలా వాడి ఉంటారు అంతే బైక్ని. ఇంకా తర్వాత ఇట్లకించి ఎక్కువ సౌండ్ వస్తుందన్నమాట. అది డట్ బైక్ అంటారు కదా, పెద్ద పెద్ద కొండలపైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు కదా, అదేవిధంగా ఈ బైక్తో వెళ్తారనమాట. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు 30-40 years వాళ్ళు కూడా ఇది బైక్ అయితే నడపచ్చు ఎవరికైనా. చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది అనమాట. ఇంకా ఇది 23,000 25,000 పెట్టి తీసుకొచ్చిండు అప్పుడు. ఇంకా దీన్ని రిపేర్ చేయించడానికి ఇంకా ఈ బైక్నే తీసుకెళ్ళాలన్నమాట, కార్లో తీసుకొని. ఇప్పుడు ఈ మధ్య వీలు కాదు, ఒక 2-3 days ఆయనకు వేరే పనులు ఉన్నాయంట. ఇంకా బైక్ ఇది సరి చేయించినామంటే కూడా పిల్లలు మాటిన్నారు, ఇంకా దానిపైనే తిరుగుతూనే ఉంటారు. ఇంకా ఆయన దాని మీద కూర్చుంటే ఫోటో తీయమన్నాడు అనమాట. ఈ చేపలు అయితే బయటకు తీసిపెట్టి దాదాపు 2 గంటల పైన అయింది. ఇంకా కొంచెం కూలింగ్ అయితే తగ్గిందనమాట. ఇవి కూలింగ్ తగ్గాక మనము కర్రీ కోసం అయితే రెడీ చేస్తాం. అన్నీ ఫ్రై చేసి అయితే పెట్టాను, కానీ ఇంకా దాన్ని మిక్సీ పట్టి పేస్ట్ పెట్టాలన్నమాట కర్రీ కోసం. 4 kgs అలా పంపించారనమాట. ఇవి మాకు మా ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరు. ఇవి దాదాపు 1 kg ఒక 300 ఉండొచ్చు కాస్ట్. ఇక్కడ చేపల పులుసు పెట్టడానికి అయితే ధనియాలు, మెంతులు, అలాగే 2 యాలకులు, లవంగాలు, అలాగే గసగసాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసి పెట్టా. చింతపండు కూడా నానబెట్టి ఉంచారనమాట. తర్వాత మిక్సీ పట్టేసాను వాటన్నిటిని. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడరు, అలాగే పసుపు కూడా కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకు ఫిష్ కర్రీ అనేది కొంచెం వైట్గా కనిపిస్తుంది అనమాట, కలర్ అంతా చేంజ్ అవుతుంది. ఏదో మనం కారం పొడి సరిపోకపోతే కలర్ అనేది వైట్గా వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోనే ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని, మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే, కొంచెం థిక్గా కావాలంటే వాటర్ కొంచెం వేసుకోవాలి, కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గ్రేవీని. ఇక్కడ పాలు వచ్చి మరిగించి పెట్టాను, నైట్కి పెరుగుకు తోడు పెడుతున్నాను అనమాట. తోడు అయితే బయట నుంచి తెప్పించా షాప్లో నుంచి, వేసి ఒకసారి స్పూన్తో కలుపుకుంటే మనకు పెరుగు అనేది తొందరగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు పెరుగు కావట్లేదు అనుకుంటే ఈ విధంగా స్పూన్తో ఒకసారి మొత్తం కలుపుకుంటే మనకు పెరుగు అనేది మంచిగా అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకు ఇక్కడ చేపల గ్రేవీ కూడా ఉడుకుతుంది. ఒకసారి అయితే ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలింది కదా, ఇది కరెక్ట్ టైం అనమాట. మనకు ఈ గ్రేవీ అయితే మంచిగా ఉడికిపోయింది. మనం చేపలు అనేవి ఇప్పుడే వేసేసుకోవాలి. ఇక్కడ పక్కనేమో రైస్ కూడా పెట్టేసిన స్టవ్ పైన. ఫస్ట్ ఫిష్ తల అయితే వేస్తున్నా. ఈ తల వచ్చేసి మా ఇంటి పక్కన బాబు ఉన్నాడు కదా, ఆ బాబుకి ఇష్టం అంట. ఆయన వాని కోసమే అది క్లీన్ చేసి పెట్టుకున్నాడు అనమాట. నాకు ఈ తల కావాలంటే అని చెప్తే ఇంకా కర్రీ చేసిన తర్వాత వాడికైతే ఇచ్చేస్తా. ఫిష్ కర్రీలో తల ఇష్టం అంట, నాకు కావాలని అడిగాడు అనమాట క్లీన్ చేసే రోజే. అందుకని ఒక తల అయితే వేసేస్తున్నా, మిగతావన్నీ ఇంకా నడుము పీసెస్ అయితే వేస్తున్నా. అన్నీ ఈరోజు ఏం చేయను, ఇంకా కొన్ని ఫ్రై కోసం అయితే ఉంచుతా. ఇంకొక రోజు చేసుకుంటే అయిపోతుంది. అన్నీ ఒక రోజు అయితే చాలా ఎక్కువ అవుతుంది. అది కూడా ఈరోజు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా బయట పెట్టినా తొందరగా పాడవుతుంది, అందుకని కొంచెమే చేస్తున్నా. చూడండి, ఇన్ని ఫిషెస్ అయితే వేసిన, ఇంకా ఇన్ని ఉంటాయి అన్నమాట. అందులో తలలు ఎక్కువ ఉన్నాయి మిగిలిచి దానిలో. వీటిని ఎక్కడ దానిలో ప్లేస్లో అక్కడ సెట్ చేయాలి, లేకుంటే తర్వాత మనకు కలపడానికి వీలుగా ఉండదు కదా. ఇప్పుడే సెట్ చేసి పెట్టి గ్రేవీ మునిగేంత వరకు సెట్ చేసి పెడితే మనకు దీని తర్వాత కదపాల్సిన పని ఉండదు అన్నమాట. మీకు ఈ ఫిష్ కర్రీ రెసిపీ కావాలంటే మనది కిచెన్ ఏమంటారు కుకింగ్ ఛానల్ కూడా ఉంది, ఇట్స్ పావనీస్ కిచెన్ అని. ఆ ఛానల్లో అయితే అప్లోడ్ అయి ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడొచ్చు.
ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే మొత్తానికి సెట్ అయిపోయింది. ఒక 5-10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఒక్కసారి గిన్నెను కలిపితే సరిపోతుంది. ఇప్పుడైతే క్యాప్ పెట్టేస్తున్నాం. ఇంకా ఇవైతే మిగిలిపోయినాయి, వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. తర్వాత సండే రోజైనా ఎప్పుడైనా చేసేసుకుంటే సరిపోతుంది. అదే ఇది కచ్చి మామిడికాయ అనమాట. కచ్చి మామిడికాయ అయితే ఇంట్లో పెడితే పండైంది. మా ఇష్యూకు తెలిసింటే ఎప్పుడో తినేసేవాడు, కానీ దాచిపెట్టి ఉంచాను అనమాట కొంచెం పండైన తర్వాత ఇద్దామని. ఇప్పుడైతే అంబలి చేసిన కదా ఈరోజు రాగి జావ, వాడికైతే గ్లాస్లో వేసి ఫ్రూట్స్ అయితే ఇస్తాను అనమాట. అంబలి అంటే చాలా ఇష్టం, అలాగే ఈ మామిడికాయ అంటే ఇంకా పిచ్చి అనమాట వాడికి. ఇప్పుడు మీ ముందే వాడికి ఇస్తాను చూడ, వాడు ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేది చూడండి మీరే. ఫస్ట్ ఈ మామిడికాయలు కాకుండా ఓన్లీ అంబలి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నా, తర్వాత వెళ్ళి మామిడికాయలు ఇస్తాను. వాడిని రియాక్షన్ చూడండి మీరే కల్లారా. ఎక్కడిది ఎక్కడిది ఫైనల్గా మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది అంటే మనకు కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇంకా వచ్చేసి మా ఆయన ఒక 1కి అలా వచ్చాడు, అప్పుడైతే తినలేదు. 2 o'clockకి అలా స్టార్ట్ చేసామన్నమాట. చూడండి మన కర్రీ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఇక్కడ పిల్లలైతే తినట్లేదు అనమాట. మా పక్కన ఫయాజ్ అని చెప్పాను కదా, ఆ బాబు వాళ్ళది సాంబార్ అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా మేము అందరం కలిసి తింటున్నాము. మా పిల్లలకి ఫిష్ కర్రీ ఇష్టం ఉండదు, ఫ్రై ఇష్టం ఉంటుంది. మా చిన్నోడు తింటాడేమో అని ఒక పీస్ వేసి గ్రేవీ వేసిన దాన్ని తీసి పక్కకు పెట్టించాడు అనమాట. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో 300 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. ఇంకా వీడియోస్ చూస్తూ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత అయితే వీడియోస్ చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నా. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే DP ఫ్యామిలీ వాచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.